ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనేం చేస్తాను అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ థింగ్ జాబ్ చేస్తాను. మండే టు ఫ్రైడే జాబ్లో ఉంటాను అండ్ సాటర్డే సండే ఇంటి పర్మిషన్ ప్లాన్స్, బ్లూ ప్రింట్స్, సర్వేస్. టెక్నికల్గా నేను గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఇంజనీర్. సో సర్వేర్ పైన అనమాట ఇంజనీర్ అంటే. సో నేను తెలంగాణ వైడ్ ఎక్కడైనా సరే ఇంటి పర్మిషన్స్ ప్లాన్స్ ఇస్తాను అండ్ బ్లూ ప్రింట్స్ అయినా సర్వేస్ అయినా టెక్నికల్గా చేసే రైట్ గవర్నమెంట్ తరఫున నాకుంది. యాజ్ ఎన్ రిజిస్టర్డ్ ఇంజనీర్ స్టాంప్ వేసి సంతకం వేసి నేను డ్రాయింగ్స్ ఇస్తాను. అది కస్టమర్ వాళ్ళు ఎక్కడైనా చెల్లుతుంది నేను తీసుకెళ్ళి ఇచ్చింది. సో ఫస్ట్ థింగ్ అదొకటి. అండ్ ఇంకొక ప్రొఫెషన్ లేటెస్ట్గా లా చదువుతున్నాను నేను. అండ్ ఫ్రీ టైం దొరికినప్పుడు లా బుక్స్ అవి చదువుతున్నాను. సో ఇవి నేనేం చేస్తాను అన్న దానికి ప్రజెంట్ అయితే ఈ మూడు చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానంటే ఫస్ట్ థింగ్ ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి. అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు జరిగింది అని నేను ఒక వ్యక్తికి ఇగో ఇది జరిగింది అని చెప్పే బదులు ఒకవేళ నేను ఒక వ్యక్తికి చెప్పినా, ఒక 10 మందికి చెప్పినా, ఒక 20 మందికి చెప్పినా ఆల్మోస్ట్ చెప్పడానికే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. అండ్ చెప్పేటప్పుడు నేను తప్పు చెప్పవచ్చు, ఎందుకంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే నా దగ్గరికి వస్తే నాకు అనుకూలంగా చెప్పొచ్చు, అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తే అవతల వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చెప్పొచ్చు. సో ఇదేంటంటే ఎవరికి అనుకూలం కాదు, జరిగినట్టుగా జరిగేటప్పుడే జరిగింది నలుగురికి తెలియపరచడానికి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అండ్ దీనివల్ల ఏంటంటే నాకంత టైం ఉండదు కాబట్టి నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి లేకపోతే నేనంత టైం స్పేర్ చేయలేను కాబట్టి ఇంతకుముందు అసలు నాకు ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ ఇదంతా నాకు అవసరం లేదు, అవ్వలేదు. 2000 ఆల్మోస్ట్ 2021 దగ్గర నుంచి నిర్వహణ. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా నాన్న నాకు అల్టిమేట్. నాకు ఏంటంటే ఆయన కోసం నేను చేసే అన్ని వదిలిపెట్టి ఆయన దగ్గర కూర్చుంటా ఈ మినిట్తో సహా. సో అతను ఇబ్బంది, మా నాన్న చాలా కష్టపడతాడు. అలాంటి మా నాన్నకే షుగర్ రావడం జరిగింది. షుగర్ రావడం అంటే ఆయన మేమందరం నమ్మలేకపోయాం. అసలు ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు, దేనివల్ల నువ్వు కూర్చొని ఎందుకు అంత మనాది పడుతున్నావు అని మేమందరం కూర్చొని అడిగినా కానీ మా నాన్న ఒక్కొక్కసారి బయటికి చెప్పేవాడు, కొన్ని చెప్పలేక దాచుకునేవాడు. అంత ఇబ్బంది పడే మనిషి కోసం నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు కనీసం ఇక మీదటన జరగకుండా ఆయన కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనే ఒక ఆలోచన నాకు ఉంది. అనాలిసిస్ చేసిన తర్వాత ఈ రూట్ కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఎవరి వల్ల వస్తుంది, ఎక్కడి నుంచి ఆజ్యం పోస్తున్నారు, ఎవరినెవరు వెనక నుంచి నెట్టడము లేకపోతే వాళ్ళే ముందుకు వచ్చి చేయడము ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి సరే మా నాన్నదే తప్పవచ్చు, నాదే తప్పవచ్చు, అవతల వాళ్ళది తప్పవచ్చు, ఎవరిదో ఒకళ్ళ తప్ప అయితే అవ్వాలి కదా. సో ఇది నలుగురికి తెలియాలి. అండ్ నలుగురిలో వచ్చి నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు చేసినది తప్పనొచ్చు, అవతల వాళ్ళని వాళ్ళు చేసిన తప్పనొచ్చు. అండ్ ఒక ట్రాన్స్పరెన్సీ, అక్కడ జరిగింది వాస్తవాన్ని మనం బయటికి చెప్తేనే అక్కడ ఎవరిది ఏది రైట్ రాంగ్ అనేది అవతల వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఒకవేళ అవతల వాళ్ళు చెప్పింది ఇంకొకటి నమ్మి వాడు అవును వాడు తప్పు వీడు తప్పు అనేది అదేంటంటే ఒక ప్రూఫ్ ఉండదు. ఏంటంటే ఎవడికి అనుకూలంగా వాడు చెప్పుకుంటాడు ఎప్పుడైనా. సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలా కాకూడదు, మంచిగా ఉండాలి, మంచితనంతో పోవాలి. అండ్ అక్కడ ఏం జరిగింది, నేను తప్పు చేశానా రైట్ చేశానా అనే ఒక ట్రాన్స్పరెన్సీ వాళ్ళకు కూడా కావాలి. ఇవాళ మా నాన్న తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు నాన్న అని చెప్పి నేను ఒక మాట చెప్పొచ్చు, నేనేమైనా తప్పు చేస్తే మా నాన్న వచ్చి నాకు చెప్పొచ్చు, లేకపోతే మా పిల్లగాడు వచ్చి నాకు వచ్చి నాన్న నువ్వు ఇది తప్పు చేసినావు అంటే అవును నేను తప్పు చేస్తున్నానా లేదా అని వెనక్కి ఆలోచించి నిజంగా తప్పే చేస్తే సర్దించుకోవడానికో లేకపోతే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉండడానికో జరగాలి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇంతకుముందు జరిగిన పాత వాటి ఆధారంగా ఏం జరిగిందని తెలుసుకుంటేనే మనం రేపేమన్నా మాట్లాడడానికైనా
లేకపోతే చేసిన ఏది ఇప్పుడు మా నాన్న చూసి ఇదిగో ఇది ఇది మనం చేసినది రాంగ్ అని చెప్పి నాకు చెప్పడానికైనా, వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళకి చెప్పడానికైనా ఇది ఉపయోగపడుతుంది అనే మంచి ఉద్దేశంతో పెట్టింది తప్ప ఎవరిని తక్కువ చేయడానికి, ఎక్కువ చేయడానికో ఇంకేదో అని కాదు. సో దీని కారణం ఇది.